పూజా విధానం సులభంగా ఎలా చేసుకోవచ్చు అని ముందుగా అయితే 2 పంచపాత్రలు తీసుకోవాలి. ఒకటి దేవుడికి, ఇంకొకటి మనం ఆచమనం చెప్పుకోవడానికి. ఇక జలాన్ని శుద్ధి చేసి నదుల పేర్లన్నీ చెప్పుకొని అది భగవంతుని ముందు ఉంచాలి. అందులోకి తప్పనిసరిగా కొద్దిగా పచ్చకర్పూరము, అలాగే తులసి దళం అనేది ప్రతిరోజు కూడా వేయాలి. ప్రతిరోజు మనం దీపారాధన కోసం దీపాలని ఎలా శుద్ధి చేసుకుంటామో పంచపాత్రను కూడా ఈరోజు వేసిన నీళ్లను తీసి రేపు తులసి చెట్టుకు పోసేసి తర్వాత క్లీన్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది ప్రతిరోజు కూడా చెయ్యాలి. ఆచమనం 3 సార్లు నీళ్లు తీసుకొని కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటూ 3 సార్లు నీళ్లు తీసుకొని 4వసారి తీసుకున్న నీళ్లను చేతిని కడుక్కోవాలి. ఎందుకంటే మనకి ఇంగిల ఏంటుంది కదా. ముందుగా మన గోత్రనామాలు చదువుకొని తర్వాత భర్త పేరు, తర్వాత భార్య పేరు, అలాగే పిల్లల పేర్లు చెప్పుకొని సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, ఐశ్వర్య ప్రాప్తిరస్తు, శ్రీ పార్వతీ పరమేశ్వరుల వారి పరిపూర్ణ కృపా కటాక్ష ప్రాప్తిరస్తు, సంకల్పం సమర్పయామి అంటూ స్వామివారిని తలుచుకొని మనం విగ్రహాలు ఉంచుతాం కదా దాని కిందైనా, లేదంటే దీపాలు ఉంచుతాం కదా దాని కిందైనా కూడా తప్పనిసరిగా ప్రతిరోజు బియ్యపు పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి. సింపుల్గా అయినా కూడా సరే. దానిపైన కొద్దిగా పసుపు కుంకుమలో అలంకరణ చేసి దానిపైన మనం ఇంట్లో ఉంచుకున్న కనీసం ప్రతి ఇంట్లోనూ లక్ష్మీ గణపతి విగ్రహాలు ఉంటాయి కదా వాటిని ఉంచుకోండి. విగ్రహాలు ఇలా లక్ష్మీ గణపతి ఉన్న వాళ్ళు మీరు శుక్రవారం రోజు మాత్రం చేసుకున్నా కూడా చాలు. లేదైనా వారానికి ఒక్కరోజు మీ ఇలవేల్పుకు ఏ రోజు ముఖ్యమైనదో ఆ రోజు, మీకు వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైనదైతే శనివారం చేసుకోండి, లేదంటే శుక్రవారం చేసుకోండి, లేదంటే సోమవారం కూడా చేసుకోవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి ఎప్పుడైనా కూడా కనీసం వారంలో ఒక్కసారైనా కూడా విగ్రహాలు పూజా మందిరంలో ఉంచి పూజ చేసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వారానికి ఒక్కసారి అన్న నైవేద్యం పెట్టి అభిషేకము అనేది చేసుకోవాలి. అది మన ఇంటికి శుభప్రదం. చిన్న చిన్న దీపాలు ఉన్నట్లయితే హారతి ఇవ్వడానికి ఒకటి, అటువైపు ఇటువైపు వెలగడానికి 2 ఉంచుకుంటే చాలు. ఆ తర్వాత మీరు ఆయిల్ మంచి నువ్వుల నూనె అయినా, లేదంటే నెయ్యి అయినా, లేదంటే కొబ్బరి నూనె అయినా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఉంచుకోండి. హారతికి మాత్రం మనం నేతితో వెలిగించిన దీపంతోనే హారతి ఇవ్వాలి. ప్రతిరోజు కర్పూరంతో ఇవ్వడం కుదరదు. సో మనకి పూజా మందిరం అనేది కూడా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కాబట్టి, అలాగే మనం దీపాలకి ఒత్తులు 3 ఒత్తులు వేసుకోవాలి. ఎక్కడ దీపం వెలిగించినా కామాక్షి దీపానికి కూడా 3 ఒత్తులే వేసుకోవాలి. ఇలా నిత్యము వెలిగించే ఒత్తులు కూడా మీరు పన్నీరుతో తడిపి ఆరనిచ్చి వాటితో దీపారాధన అనేది చేసుకుంటే చాలా శుభప్రదం. ఇక మనము అగరొత్తులతో దీపాలని వెలిగించుకోవాలి. ఏకవత్తి హారతితో అయినా వెలిగించుకోవచ్చు. అలాగే మనకు సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా ఆ కడ్డీల్లో కూడా దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక్కడైతే మనకి 3 దీపాలు ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. పైన మనకి కామాక్షి దీపం అనేది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది కాబట్టి దాంతో కలిపి మనకి 4 దీపాలు అవుతుంది. సో అలా ఎవరైనా మనకి 3 దీపాలు ఉన్నా కూడా శుభప్రదమే. త్రిమూర్తులకి ప్రతీకగా 3 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఎవరికైనా అలా డౌట్ వచ్చేలాగా ఉంటే అలా కూడా మనం లెక్క అనేది పెట్టుకోవచ్చు. ఇక మనకి ధూపం వేసిన తర్వాత సాంబ్రాణి కడ్డీలతోనే మనం దీపాలు వెలిగిస్తాం కాబట్టి అప్పుడే మనం వినాయకునికి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత పువ్వులన్నీ కూడా అలంకరణ చేసుకోవాలి. ప్రతిరోజు మనము ముందు రోజు వేసిన పూలనన్నిటినీ కూడా తీసేయాలి. అది నిర్మాల్యంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఏ రోజు దా రోజు బయట వెళ్ళిపోవాలి. శుక్రవారం మంగళవారం లాంటి రోజుల్లో ఒక కవర్కి వేసి పక్కన ఉంచి నెక్స్ట్ డే తీసేయాలి. అలాగే దీపాలు కూడా మనం శుక్రవారం మంగళవారం రోజుల్లో కడగకపోయినా కొద్దిగా వాటర్ని సంప్రోక్షణ చేసి కూడా మీరు దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక నైవేద్యంగా ముందు రోజు ఉంచిన నైవేద్యం డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏవైనా ఉంటే వాటిని తీసేసి దాన్ని శుభ్రపరచి తర్వాత ఈరోజు ఫ్రెష్గా మనం డ్రై ఫ్రూట్స్ వేసి పూజ అనేది చేసుకోవచ్చు. కంపల్సరీ వారంలో ఒక్కసారైనా కూడా అన్నప్రసాదం అనేది చేసుకోవాలి. నేను మా ఇలవేల్పు శివయ్య కాబట్టి సోమవారం రోజున శుక్రవారం రోజున అన్న నైవేద్యం పెడతాను. మిగతా రోజుల్లో అంతా కూడా డ్రై ఫ్రూట్స్ లాంటివి నైవేద్యంగా ఉంచుతూ ఉంటాను. ఇంకా అలాగే ప్రతిరోజు కూడా ధూపం వేస్తే ఇంటికి చాలా మంచిది. సో మనకి మీరు గమనించే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ధూపం వేసి పూజ చేసిన రోజున నార్మల్గా పూజ చేసిన రోజుకి మనకి ఇంట్లో
ఆ వైబ్రేషన్ అనేది చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ధూపము పారాయణ ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే వేసి ఈ పూజ జరుగుతుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై కూర్చుంటుంది అని, ఈ మాత్రం పూజ మనం ప్రతిరోజు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు, అందులో సందేహమే లేదు. ప్రతిరోజు మనం 8 గంటలు, సూర్యోదయానికి పూర్వం చెయ్యలేకపోయినా కూడా 8 గంటల లోపల పూజ అనేది చేసుకుంటే ఇంటికి చాలా అంటే చాలా శుభప్రదం. అలాగే మనం వేసే ధూపంలో కూడా నేను ప్రతిరోజు 2 లవంగాలు వేస్తాను. స్వామివారికి నీరాజనం చేసి ఆ కర్పూర నీరాజనాన్ని ఇల్లంతా కూడా చూపించాలి, అది చాలా శుభప్రదం. ఇంకా ధూపం అంతా అన్ని ఫోటోలకి, అన్ని విగ్రహాలకి, అలాగే ఇల్లంతా కూడా మనం ధూపం అనేది చూపించాలి. ఈ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్వామివారు ప్రసన్నులై ఉంటారు, కూర్చొని ఉంటారు. ఈ టైంలో మనము ఇలా ధూప దీప నైవేద్యం అన్నీ కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు పారాయణ అనేది, మీరు ఏదైనా వాడుకగా ఒక్క పారాయణ, మీరు లలితా సహస్రనామాలు చదువుతారా, విష్ణు సహస్రనామాలు చదువుతారా, లేదంటే కనకదారా స్తోత్రం చదువుతారా అనేది మీ ఇష్టం. ఏది మీకు ఈజీగా ఉంటుందో, తప్పులు లేకుండా దేన్నైతే చదవగలుగుతారో అది ప్రతిరోజు చదివినట్లయితే అద్భుతమైన పూజా ఫలితం అనేది మనకి తప్పకుండా స్వామివారి కరుణా కటాక్షాలు మనకి లభిస్తుంది. ఇదండి ఈరోజు పూజా విధానము. నేనైతే లలితా సహస్రనామాలు చదువుకుంటాను ప్రతిరోజు కూడా. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని, అలాగే కొత్తగా పూజలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మెరిసే చర్మం కోసం ఈరోజే స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.